ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలండి. పరాభవన సంవత్సరానికి ముందు శ్రీ అని పెట్టద్దు. రెండోది పరాభవన సంవత్సరం అనేది ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా చేయాల్సింది. అదృష్టరత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా? ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు? బంగారాన్ని ఇనుముగా చూస్తారు, ఇనుమును బంగారంగా చూస్తారు. ఎవరి జాతకం బట్టి వాళ్ళు ధరించాలి. అదృష్టం ఉంటే మీరు, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దమండం పెట్టేవాళ్ళు, మీ వెనకాల ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఐశ్వర్యాలు గుర్తిస్తారు. అర్హత ఏదన్నా ఉండాలండి, ఇలా ఉండాలి, ఇలా ఉన్న వాళ్ళకే అదృష్టరత్నం ఇస్తాము. అదృష్టనానికి ఉండే అర్హత ఏంటంటే ఎలా గురుగారు మరి ఎలా తీసుకోవాలండి? అదృష్టం ఎవరు పెట్టుకుంటారు? నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా సమాజం మంచిగా ఉండాలి, నా చుట్టూతో అందరూ ఐశ్వర్యవంతులై ఉండాలి, అందరూ గొప్పగా ఉండాలనుకున్న వాళ్ళే అదృష్టం పెట్టుకుంటారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను తమ అదృష్ట రత్నాలతో సర్వ అష్ట ఐశ్వర్యవంతులుగా చేసి వాళ్ళకి ఉండేటువంటి కాలసర్ప దోషాలు, అలాగే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, కొంతమంది చేతబడులను వింటాము, దిష్టి దోషం కావచ్చు, అలాగే కష్ట నష్టాలు, ఇలా ఏవైనా సరే వెంటనే నివారించి కేవలం 9 రోజుల్లోనే వారి జీవితాలను స్వర్ణమయంగా చేసి అనితర సాధ్యమైన అద్భుత అక్షయ సిద్ధి పొందినటువంటి వారి చేతితో ఇచ్చే అదృష్టరత్నం కోటి శుభాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు కలుగజేస్తుంది. ఇది భక్తుల విశ్వాసం. లక్షలాది మందిని జీరో నుంచి హీరోలుగా, గొప్ప ఐశ్వర్యవంతులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మార్చారు. అలనాటి ప్రధాని పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కొణిజేటి రోషయ్య గారు, వారి దగ్గర నుండి ఈనాటి మల్లారెడ్డి గారి వరకు, అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కానీ, కేంద్రం అలాగే రాష్ట్రంలోని ప్రముఖులు వీరి అభిమానులే. వీరిచ్చేటువంటి అదృష్ట రత్నాన్ని ధరించి అద్భుతాలు జరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఘంటాపథంగా చెబుతారు. వారి టెస్టిమోనియల్స్ మనం కోకొల్లలుగా చూడొచ్చండి. అటువంటి గురు మహారాజ్ రమణ యోగిలాల్జీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ పరాభవనామ సంవత్సరంలో మనందరం కూడా అదృష్ట రత్నాన్ని ఖచ్చితంగా ధరించాలా, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, వారు గనక అదృష్ట రత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా, ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు, గురుగారి మాటల మీద తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీ శత్రు పరాభవనామ సంవత్సరంలో మరి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలని అందరి కోరిక ఉంటుంది. మరి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారు ధరించవలసిన రత్నం గురించి చెప్పండి. అదృష్ట రత్నం ఖచ్చితంగా తెలుసుకోవాలి, మంత్రము, అలాగే అసలు మొత్తంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? అమ్మా, మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతం అని చెప్పాలమ్మా. వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కొత్త కొత్త ఐడియాలు ఉంటాయి, భయం ఎక్కువ ఉంటుంది. ప్రారంభించడానికి చాలా కష్టము. ఒక్కసారి ప్రారంభించారా అద్భుతమైన విజయాలు ఉంటాయి. వాళ్ళకి మేషం అంటే మేక. ఒక 2 మేకల్ని మీరు కోరిక లేకుండా, కోపం లేకుండా పెంచితే 2 మేకలు 6 రోజుల్లోనే 6 మేకలు అవుతాయి. 6 సంవత్సరాలు అలాగే జాగ్రత్తగా చూసుకుంటే ఒక మెందలాగా తయారవుతుంది. మీరు వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా ఈ సంవత్సరంలో అదృష్టరత్నం పెట్టుకుని ప్రారంభించండి. మీ దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఏదో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయని ఇవన్నీ మర్చిపోండి. అదృష్టతను ధరించిన తర్వాత మీ దగ్గర ₹1 లేకపోయినా పర్వాలా. ఒక ఆయన అయితే హైదరాబాద్ వచ్చేటప్పుడు ఆయనకి డబ్బులు లేక రాజస్థాన్ నుంచి చాలా వరకు నడుచుకుంటా వేరు బళ్ళ మీద చేసుకుంటా వచ్చాడు ఆయన, మార్వాడి. మన దగ్గరకు వచ్చాక అదృష్టరత్నము ఎంతో కష్టపడి ఎవరి దగ్గర గుమస్తాగా, అంటే పానీపూరి పిండి దగ్గర గుమస్తాగా పనిచేసి మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్నాడు. ఈ రోజున హైదరాబాద్ లో ఎవరైనా గబుకుని 10 కిలోలు బంగారం కావాలన్నా, ₹10 కోట్ల వైట్ క్యాష్ రావాలన్నా ఆయన దగ్గరికి పోతారు. ఆయన ఆలోచించకుండా గబుకుని చేతిలోంచి తీసి ఇచ్చేస్తాడు. ఎముకుండదంటే ఫ్రీగా కాదు, వడ్డీకే ఇస్తాడు. ఆయన చేతితో తీసుకుంటే 10 కోట్లు తీసుకుని రియల్ ఎస్టేట్ లోనో, భూమికి సంబంధించిన పనుల్లోనో, మట్టి, ఇటుక, సిమెంటు, అట్లాగే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, మేషరాశి వాళ్ళకి ఇవన్నీ అనమాట. కెమికల్స్, అలాగే మాంసానికి సంబంధించింది, ఆయుధాలకు సంబంధించిందండి. అందుకనే ఈ సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సైనికులకు కానీ, మీరు సైనికులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, గవర్నమెంట్లో కానీ, రాజకీయాల్లో ఉంటే మీకు అద్భుతం. లేకపోతే కనీసం ఒక రాజకీయ నాయకుడికి, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్కి, లేకపోతే ఒక సైనికుడికి కొద్దిగా ఉపకారం చేయడం కానీ, డబ్బులు సాయం చేయడం కానీ చేయండి. వాళ్ళ వెనకాల ఉండండి. ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన అద్భుతమైన విజయాలు, 64 రెట్లు లాభం వచ్చే పనులన్నీ కూడా ఈ సంవత్సరమే చేసుకోండి. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి. చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదన్నా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉన్న చోటుకి పోవద్దు. ఎవరన్నా కత్తులు ఉండే చోటకి, తుపాకులు ఉండే చోటకి, ఆయుధాలు ఉండే చోటకి, ఎవరన్నా ఇద్దరు పోట్లాడుకుంటే మధ్యలో వెళ్ళటం అవసరమే లేదు.
ఎవరితోటి యుద్ధం చేయొద్దు. యుద్ధం చేయడానికి మీకు తొందరగా కోపం వస్తుంటది కాబట్టి యుద్ధానికి వెళ్తారు. యుద్ధంలో మీకు జయం లేదు. యుద్ధంతో అవసరమే లేదు. జస్ట్ ఊరికే అదృష్టరత్నం ద్వారా అద్భుతమైన లాభాలు మీకు కలుగుతాయి. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే శాస్త్రంలో చెప్తే అందరూ నమ్మరు. నిజంగా అది అదృష్టరత్నం పెట్టుకున్నోళ్ళకే 64,000 కోట్ల రెట్లు లాభాలు వచ్చే అవకాశం మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంటుంది. వారు చేయాల్సిన తంత్రం అమ్మ, కందిపప్పు తీసుకొచ్చి ఒక గుప్పిడి కందిపప్పు, దాని మీద కుంకుమ జల్లి, దాని మీద దీపం వెలిగించాలి. ఆ దీపంలో 7 రూపాయి బిళ్ళలు వేయాలి. దాంట్లో కూడా కొద్ది కుంకుమ జల్లాలి. శ్రీం హ్రీం శ్రీం సర్వ రాజ్య ఐశ్వర్యం ప్రయచ్చ స్వాహ. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటే భూమి, మట్టి, ఇటుక, సిమెంటు, కెమికల్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఔషధాలు, వీటన్నిటి కూడా ఆయనే అధిపతి. ఈ సంవత్సరం అద్భుతమైన లాభాలు సంపాదించడానికి. ఎప్పుడు కూడా పరాభవన సంవత్సరం కానీ, పరాభవన సంవత్సరానికి ముందు శ్రీ కానీ కలపద్దు. శత్రు పరాభవన సంవత్సరం అనాలి. ఒక పెద్ద గుర్రం మీద గండ్రగడ్డలు తీసుకొస్తున్న ఆయన చూసి మీకు సపోర్ట్గా వస్తున్నట్టు ఊహించుకుంటూ ఈ మంత్రం చదువుకోవాలి. ఒక అద్భుతం. మీకు అసలు రియల్ ఎస్టేట్ లో వద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే నిజంగా 64,000 కోట్ల రెట్లకు అద్భుతాలైన సంపదలు సంపాదిస్తారు. అదృష్టతను దానం చేసి ఈ సంవత్సరం అద్భుతంగా ముందుకెళ్ళండి. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.